భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, నలుపు అయ్యప్పకి చాలా ప్రీతికరమైనది నలుపు అంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటండి? ఇది వచ్చేసి ఒక నలుపు మాత్రమే కాదండి. నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. స్వామివారి వస్త్రాధారణలో నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. ఈ యొక్క పూజ చేసే పూజారులందరూ కూడా వైటే ధరిస్తారు. పతీత వస్త్రంతోనే శబరిమలలో కానీ ఏ దేవాలయంలో కానీ అయ్యప్ప దేవాలయంలో పూజ చేస్తుంటారు. ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని రూల్ కాదు, కానీ వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్తాను. ఈ నల్ల వస్త్రం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతిని పొందుతారు. ఈ శనికి అయ్యప్పకి ఏం సంబంధం అండి అనంటే, ఆ శని ఈశ్వరుడ అంశ. ఈయన ఎవరు? ఈశ్వర పుత్రుడు. ఈశ్వర పుత్రుడు కదా ఈయన. వచ్చేసి ఈ శనికి ఏమేమంటే ఇష్టము? ఆ శని 7.5 కానీ, ఏళ్ళనాటి శని కానీ, కంఠ శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ శని అంతా జరుగుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? అందంగా ఉన్నవాడిని కురిపిగా మారుస్తాడు, ఐశ్వర్యంగా ఉన్నవాడిని దారిద్ర్యంలోకి తీసుకొస్తాడు, సంతోషంగా ఉన్నవాడిని ఇబ్బంది పెడతాడు, పిచ్చివాడిలాగా మార్చేస్తాడు, భార్యాభర్తలతో ఉన్నవాడిని విడదీసి చేస్తాడు. ఇక్కడ కూడా మనం దీక్షలో ఏం చేస్తున్నాం? నల్ల బట్టలు వేస్తున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, క్లీన్ షేవ్ మొత్తం టింట్ కలర్ వేసుకున్న వాళ్ళ యొక్క ఒరిజినల్ కలర్ అంతా ఇప్పుడు బయటపడుతుంది. ఒరిజినల్ అంతా వాడికి 4 రోజులు ఏంటంటే తెల్లంటర్లు అంతా కనబడుతూ ఉంటుంది. ఒరిజినల్గా ఆ స్వామి వారి పిచ్చోడ్లాగా ఎలా ఉన్నాడు ఇలా ఉన్నాడని చెప్పి అనుకోరు, కానీ ఇక్కడ మాల వేసుకోగానే పవిత్రంగానే చూస్తారు. కింద పడుకుంటాం, కింద కూర్చొని తింటాం, సాత్విక ఆహారం తింటాం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం, భూశయనం చేస్తాం. అన్ని రకాలైనటువంటి ఆ శనికి ఇవే కదా ఆయన కోరుకుంటున్నాడు. సో శని ప్రీతి, ఓహో ఈ మాల వేసుకున్న వాళ్ళని నేను ముట్టుకోకూడదు, నేను ముట్టుకోకపోయినా వీళ్ళు ఇలాగే ఉంటున్నారని చెప్పేసి, అందుకే శని ఈశ్వర శబ్దం కలిగిన వాళ్ళలో ఉన్నటువంటి శని బాధ విమోచన శబరి స్తోత్రం అని కూడా స్వామివారి పూజలో ఉందండి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. భూతనాథుడు కనకాలయ వాస బంగారు దేవాలయంలో ఉన్నవాడు ఎవరంటే ఈయన. దారిద్ర్య జాతాన్ రోగాదీన్ బుద్ధి మాంద్యాది సంకటాన్ క్షిప్రం నాశయ హే దేవా. ఈయనను ముక్కితే చాలట అయ్యప్పను శని బాధ తొలగిపోతుంది. క్షిప్రం నాశయ హే దేవా. శని బాధ వినాశక భూతబాధ మహాదుఃఖ మధ్యవర్తిన ఈశమాం పాలయత్వం మహాబాహో సర్వ దుఃఖ వినాశక అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం సంభవంతి దురంతాని తాని నేసయమే ప్రభో మాయామోహాన్ అనంతాని సర్వాణి కరుణాకర దూరీకురు సదాభక్త సింధుజా కాంత సందతే. సింధుజకి పిల్లవాడనమాట ఈయన. ఉన్మాదోద్భూత సందాప గాధకూపాద్మహేశ్వర హస్తావలంబం దత్వా మాం రక్ష రక్ష శనైశ్వర దేహి మే బుద్ధి వైశిష్టం. స్వామి దగ్గర మనం ఏం ప్రార్థన చేయాలి? అయ్యప్ప స్వామి దగ్గర, స్వామి దేహిమే బుద్ధి వైశిష్టం, దేహిమే నిత్యబణం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతే జగదేవ శనైశ్వర దేవదేవ శబరీశ్వర అని యొక్క మంత్రం. అందుకే ఈ నలుపు అయ్యప్పకు అంత ప్రేరేపణ. ఇది ఒకటి ఆధ్యాత్మికంగా చెప్పాను కదా, కొంచెం సైంటిఫిక్గా చెప్తాను. ఈ నల్ల డ్రెస్ వేసుకొని ఎవరైనా బయటికి వెళ్తే పైన టవల్ వేసుకొని పోతుంటే సివిలియన్స్గా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మాల వేసుకొని కనబడగానే సంశరణం అని చెయ్యి ఇలా తెలియకుండానే ఇలా వేసేసుకుంటారు. ఆ స్వామి చూస్తున్నాడో చూడట్లేదా అంతా చూడరు. ఆయన రన్నింగ్లో స్కూటర్లో కార్లో పోతున్నా కూడా వాళ్ళు కనబడగానే స్వామి శరణం. కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఆ స్వామి కనబడక దూరం వెళ్ళిపోవడం. ఇది ఒక డిసిప్లిన్ అండ్ ఒక యూనిఫామ్కి ఒక మారుపేరుగా ఉన్నది. కాబట్టి నలుపు ధరించడం వల్ల డిసిప్లిన్, నలుపు ధరించడం వల్ల శనిప్రీతి, నలుపు ధరించడం వల్ల పేద లేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఒక సేట్ ఉంటారు పెద్దవాళ్ళ యజమాని, ఆయన దీక్ష తీసుకున్నారు, వాళ్ళ డ్రైవరు వాళ్ళ గుమస్తాను కూడా దీక్ష తీసుకుంటారు. ఆయన నల్లబట్టలే ఈయన నల్లబట్టలే. అదే వాళ్ళు సివిల్లో ఉన్నప్పుడు ఈయన సంపన్నమైన బట్టలు వేసుకుంటారు, ఈయన ఆర్డినరీ బట్టలు వేసుకుంటారు. ఇక్కడ కంపారిజన్ ఉంటుంది. కానీ పావుల తులసి మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకొని ఇద్దరు ఒకరికొకరు సమానంగా ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వంతర్యామి స్వామి అయ్యప్ప. అందరిలోనూ నీలో నాలో అయ్యప్ప అనగానే వాళ్ళిద్దరూ సమబంతి భోజనం చేస్తారు, ఒకరికొకరికి నమస్కారం చేసుకోండి. అంటే నీలో అయ్యప్ప ఉన్నాడు నాలో అయ్యప్ప ఉన్నాడు అనే సమబంతి సమ ఉద్దేశం తీసుకొచ్చే ఏకైక డ్రెస్ కోడ్గా ఈ అయ్యప్ప స్వామికి డ్రెస్ కోడ్ నల్లది ఉంది. కాబట్టి నలుపు ధరించండి, అనుగ్రహం పొందండి. కావాలంటే చూడండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కొంచెం సంపన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్లు కూడా బ్లాక్ కారే పెట్టుకుంటారు. అవును గురుగారు, ఒక బ్రాండ్, ఒక ఇమేజింగ్. శరణమయ్యప్ప. గురుగారు, మనం శబరిమలై కూడా చూడొచ్చు నలుపు రంగులో.
నలుపు రంగులో ఉండదండి. ఈ పెయింట్ మాత్రం నలుపు ఉండదు. అక్కడ చాలా సుందరంగా ఎక్కడ చూసినా స్వర్ణమయంగా ఉంటుందండి. కానీ అన్ని చోట కూడా అడుగు అడుగున అయ్యప్ప, అందరిలోను అయ్యప్ప. ఇక్కడ ఎక్కడ చూసినా అయ్యప్పడే ఉంటారు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప, అచ్చట ఇచ్చట అయ్యప్ప, ఎచ్చట చూసిన అయ్యప్ప. శబరిమలై బంగారుగా ఉంటుంది. శబరిమలైకి వెళ్ళే భక్తులు ఎక్కడ చూసినా ఆ నల్ల సముద్రం లాగా ఉంటుందండి శబరిమల అంతా. అక్కడ ఏ రెడ్డి గారు, ఏ నాయుడు గారు, ఏ బ్రాహ్మడు, ఏ క్షత్రియుడు, ఏ శూద్రుడు అని పిలవరు. అయ్యప్ప, స్వామి శరణం స్వామి, కొంచెం జరగండి స్వామి, అంతే. స్వామి శరణం స్వామి, స్వామి శరణం అయ్యప్ప. ఈ మాట తప్ప పేరు పెట్టి పిలవడం, అరే ఒరే అనడం, చేయడం ఏది ఉండదండి. రాష్ట్రం నుంచి వచ్చారా, ఇక్కడ కేరళ రాష్ట్రాలు ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడ ఉంటారు. అందరి పేరేంటి? అయ్యప్ప. ఈ పావుల తులసిమాల వేసుకోకనే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ప్రపంచంలో అయ్యప్ప మాత్రమే. ఇప్పుడు మనము తిరుపతికి వెళ్తాం, ఏ గోవిందా రారా అని ఎవరు పిలవరు మనల్ని. శ్రీశైలం పోతే శ్రీశైలం రారా అని పిలవరు. కానీ పావుల తులసిమాల వేసుకోకనే అయ్యప్ప తన పేరుని తన భక్తుడికి ఇచ్చే దీక్ష ఏదైనా ఉందంటే అయ్యప్ప దీక్ష. కాబట్టి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ 150 కోట్ల మంది జనాల్లో మీకు ఆ ఆశీర్వాదం పొందుతున్నారు కదా. అయ్యప్ప మీ శరీరాన్ని ఎంచుకున్నాడు కదా, తన పేరుని మీకు ఇస్తున్నాడు కదా. కనీసం మీకు సల్యూట్ కూడా కొట్టిన వాళ్ళు కాళ్ళకు పడి నమస్కారం చేస్తున్నారు కదా. అంత స్థితికి ఎదుగుతున్నారంటే భగవంతుడా, నాలో ఈ యొక్క అర్హతను పెంచడానికి నాకు అనుగ్రహం ఇవ్వండి స్వామి అని చూసి స్వామివారి దగ్గర ప్రార్థన చెయ్యి, రిపెంటెన్స్ చేయండి, స్వామివారి దగ్గర అనుగ్రహం పొందండి. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. వెంకటేష్ శర్మ అనే ఒక వ్యక్తి, అతను ఎలాంటి వాడా, మంచోడా, చెడ్డోడా పక్కన పెడితే ఆ తులసిమాల వేసుకొని నల్లబట్టలు వేసుకుంటే ఆ వెంకటేష్ శర్మ స్వామి అయిపోయాడు. నాకు స్వామి అని ఒక పట్టాన్ని ఇచ్చి నీ పేరును నాకు ఇచ్చావయ్యప్ప. ఐదర్ ఐ చెరిష్ యువర్ నేమ్ ఆర్ అబ్యూస్ యువర్ నేమ్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.